ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. పాత బస్తీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, మొత్తం మీద ప్రజలంతా కూడా జన నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. మహిళలు పెద్ద సంఖ్యలో అందరికీ కూడా ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. పూర్తిగా మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత 48 డివిజన్లో 48 మంది అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, పాత బస్తీలో మహిళల్ని కలుసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పటి పాత వెంకన్నగా గుర్తుకు తెస్తున్నారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అనువుగా తెలిసినటువంటి పరిస్థితి కావడంతో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా సార్ నల్గొండలో మొత్తం ఇవాళ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. జనమంతా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రచారం? ఎలా ఉంది? నేనే చెప్పాలి ఎట్లా ఉందో. వార్డు మొత్తం ఏ వార్డుకి పోయినా వార్డులు అన్ని ప్రతి ఇంటికి ఒక మనిషి, అంటే వేరే పార్టీలు లేనట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ నల్గొండ చూస్తే. ఈరోజు కుల మతాలకు అతీతంగా 5 పర్యాయాలు, ఒక పర్యాయం ఎంపీగా నిస్వార్థంగా నిజాయితీగా చేసిన సేవకు ఈరోజు ఫలితం కనిపిస్తుంది. ప్రేమతోని ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతూ అందరు అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషం. పాత బస్తీ అంటే మీకు తెలియని ఏరియా కాదు. 5 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా మొత్తం కూడా వాడవాడలా తెలిసిన వారు ఇవాళ కార్పొరేషన్గా ఏర్పరచుకోవడం జరిగింది. కార్పొరేషన్గా అందరికంటే ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించడం, ఎన్నికల ప్రచారంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉండడం ఏంటి సార్ మొత్తం ఇదేం అంటే నాకు అందరు తెలిసిన అభ్యర్థులే, గెలిచే అభ్యర్థులు నాకు ముందే తెలుసు కాబట్టి కొన్ని సర్వేలు కూడా చేసుకొని ఒకరిద్దరు సీట్లు ఎక్కువ ఉన్నా సరే పోటీ ఉన్నా వాళ్ళని ఒప్పించి వాళ్ళకి వేరే పార్టీ పరంగా వేరే పదవులు ఇస్తామని చెప్పి, నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి అందరూ కూడా ఒప్పుకున్నారు. కార్పొరేషన్ మొదటి ఎన్నికలు ఇవి. ఇప్పటికే దాదాపు ఔటర్ రింగ్ రోడ్ కలిసి 2000 కోట్లకు పైన వర్క్స్ నడుస్తున్నాయి. బహుశా ఎక్కడ కూడా ఈ విధంగా ఇంత ఫాస్ట్గా నేను వారానికి 3 సార్లు వచ్చి ఇక్కడ రివ్యూ చేసుకుంటూ వర్క్స్ మీద ప్రోగ్రెస్, ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలనే పథకం కూడా నల్గొండలో స్టార్ట్ చేసినాం. ఈరోజు తప్పకుండా నమ్మకం ఉన్నది. నాకు చూసిన తర్వాత స్పందన చూస్తే 40 వస్తాయంటూ, మా సర్వేలో కూడా 40-44 వస్తాయని చెప్తే నేనేమనుకుంటే మనం అయినా సరే ఓటర్ని, ప్రతి ఒక్క ఓటర్ని కలవాలి, మా అభ్యర్థులకు మద్దతుగా ఉండాలి. అదే అభ్యర్థులు ఇంకా మా నాయకులు అర్బన్లో 2వసారి ఎవరు గెలవరు. నన్ను 5 సార్లు గెలిపించిండ్రు. నల్గొండ చరిత్రలో ఎవరు 2వసారి గెలవలే. ఇదే కాన్స్టిట్యున్సీని 5 సార్లు గెలిపించి ఒకసారి ఎంపీగా గెలిపిస్తాను కూడా సహకారం ఇచ్చిన నల్గొండ అంటే నాకు ప్రాణం. నల్గొండనే నా ఇల్లు. నా సొంత వాళ్ళు 30 ఏళ్ళు ఉన్నా నా సొంతం ఇల్లు లేదు, సొంతం ప్లాట్ లేదు. నల్గొండ కాన్స్టిట్యున్సీ నా ఇల్లుగా భావిస్తాను నేను. ప్రతి ఇంట్లో కూడా నాకున్న సంబంధాలు కానీ ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా అందరూ కూడా లైక్ చేస్తారు. నేను కూడా ఎవరు పేదవాడు వచ్చినా పార్టీ అడగ, నేను నా చేతనంతా సాయం చేస్తా, చదివిస్తానికి సాయం చేస్తా. అభివృద్ధి వేరు, సామాజిక న్యాయం వేరు. ఆపదలో ఉన్నవారికి, పేదవాడు కన్నీళ్ళు వస్తే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ విధంగా నేను ఈరోజు ఏం సంపాదించుకోలే కానీ లక్షల మంది ప్రేమ సంపాదించుకున్నా. 5వసారి ఓడిపోతే భువనగిరిలో నామినేషన్ ఇస్తే పైసా ఖర్చు లేకుండా ఎంపీగా గెలిచి భారతదేశంలో రికార్డు చేసింది మా భువనగిరి ప్రజలు. మళ్ళీ 6వసారి వస్తే ఇక్కడ 55,000 మెజార్టీతో నేను ప్రచారం చేయకుండా గెలిపించిండ్రు. తప్పకుండా ఈసారి చూసినట్టయితే 30 ఏళ్ళ నుంచి కూడా అన్ని ఎన్నికల ప్రచారాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి విభిన్నంగా కనిపిస్తుంది. పాత వెంకన్న మళ్ళీ తిరిగి వస్తున్నారని కూడా పాత బస్తీలో అంతా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు పాత బస్తీలో ఉన్న స్కూల్స్ కానీ బొట్టుగూడ లాంటి స్కూల్ని ఇవాళ 12 కోట్లు పెట్టి ఇవాళ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవాళ హైదరాబాద్ లేదు, భారతదేశంలో కూడా గవర్నమెంట్ స్కూల్ అలాంటి లేదు. బొట్టుగూడ హై స్కూల్ కట్టించుకున్నా, రేపు జేబీఎస్ స్కూల్ కట్టిస్తున్నా, మాన్యజల్ల స్కూలు, అన్ని ప్రభుత్వ స్కూళ్ళు కూడా 18 స్కూళ్ళు గవర్నమెంట్ టౌన్లో ఉంటే ఇవన్నీ పేదవాళ్ళు నివసించే ఈ స్లమ్లలో అందరూ కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఒక పూట ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్ని మోడర్న్గా చేయాలనే ఆలోచనతో చేస్తున్నా. దాంతోపాటు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తే
ఆంజనేయ స్వామి విగ్రహానికి కావాలంటే 60 లక్షలు పెట్టి నేనే విగ్రహం వైజాగ్లో చేయించిన. అక్కడ ఈద్గా డెవలప్ చేస్తుంటే 26 ఏళ్ల కింద ఈద్గాని ₹1 పెట్టి డెవలప్ చేసిన ఆ కాలంలో. ఇలా బ్రహ్మంగారి గుట్టకు శివాలయానికి పోయడానికి ఘాట్ రోడ్ 100 కోట్లతో ఘాట్ రోడ్ ఇస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి విషయాలు వేరు. పేదవాళ్ళకు అండగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి. కార్పొరేషన్ అయ్యింది, నేరుగా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకురావచ్చు. రెండవది ఏంటంటే నా కార్పొరేటర్ నా వాడైతే ఏ ఇంట్లో ఆపద ఉన్నా సాపద ఉన్నా పిల్లలు చదువుకోవాలన్నా పెళ్ళిళ్ళు ఉంటే నా దగ్గరికి వస్తే నేను సాయం చేయొచ్చు. అదే వేరే కౌన్సిలర్ ఉంటే నా దగ్గర రాలేడు. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకనే నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరు కూడా నాకు కార్పొరేషన్ ఎట్లా గెలుస్తుంది కానీ ఒక్క వార్డు ఓడిపోయినా ఆ వార్డులో ఉన్న 6-7 వేల జనాభాకు ఇబ్బంది అవుతుంది. ఏ పేదవాడు వస్తే కష్ట సుఖం కొన్ని పేపర్లో చూస్తున్నాం. పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో. ఎవరు కూడా నా కాన్షియన్స్లో అలా జరగకూడదు. అందుకనే కార్పొరేటర్లు కూడా చెప్తున్నా, మీకు రోడ్లు డ్రైనేజ్ ఎంత ముఖ్యమో ప్రతి ఇంట్లో ఏ పేదవాడున్నా నా దృష్టికి తీసుకురండి. నా చేతనంత సాయం నా పరంగా చేస్తా, ప్రభుత్వ పరంగా చేస్తా. అందుకనే ఈరోజు దేవుడు కూడా నాకు ఇన్నిసార్లు గెలిపించిన ప్రజలు నన్ను. అందుకనే నా నల్గొండ ప్రజలంటే నాకు ప్రాణం కాబట్టి ఈరోజు ఆ ప్రాణంగా ప్రేమించే స్లమ్స్లలో ఉండే పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకునే దగ్గరికి నా దగ్గర రావాలంటే నేరుగా రాలేదు కాబట్టి మా అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాను. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లా నుంచి మొదలుపెట్టున్నారు. మిర్యాలగూడలో ఆ ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? తప్పకుండా మెజార్టీ 90% స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. నల్గొండ జిల్లా గురించి అవసరం లేదు, అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాము. 7 కార్పొరేషన్లో నల్గొండ కార్పొరేషను 40 గెలిపించి మా ప్రజలు రికార్డు చేసి నాకు ఇంకా పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. గతంలో సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో నల్గొండ అభివృద్ధి చెందిందని కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడే జరిగింది. ఈ ఘాట్ రోడ్డు బ్రహ్మంగారిది శివాలయము, ఇంకా ఘాట్ రోడ్లు కానీ ఔటర్ రింగ్ రోడ్ 700 కోట్లు, యూనివర్సిటీలో లా కాలేజు, ఫార్మసీ కాలేజు, బ్రాహ్మణవేలంల ప్రాజెక్టు, సొరంగము, మెడికల్ కాలేజ్, నర్సింగ్ పోయిన 5 నెలలు అయిందా, ఈ 2 నెలలు అయిందా? అందుకని అప్పుడు అభివృద్ధి జరిగి ఉంటే 55,000తో ఎందుకు కొడుతుంది? ప్రచారం చేయకుండా ఎందుకు గెలుస్తా 55,000తోనే? అందుకనే గాళ్ళ గురించి నేను ఎవరిని విమర్శించాను. జాతిపిత కేసీఆర్కి సిట్ నోటీసులు విచారణ కూడా వారంతా కేటీఆర్ పదే జాతిపితని అవమానిస్తున్నారని కూడా చెప్పారు. మరి తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి ప్రాణాలకు తెగించి 11 రోజులు ఇదే క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న సొంత పార్టీ సోనియా గాంధీని ఎదిరించిన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ మా శ్రీకాంతాచారి బలిదానం చూసిన తర్వాత మంత్రి పదవి వదిలిపెట్టి చనిపోయిన నా కుమారుడు కూడా నా పక్కకు ఉంటే 11 రోజులు తినకుండా దీక్ష. నేను కూడా జాతిపిత అయిపోతానా? మా కోసం కాదు, 1100 మంది పిల్లల ఆత్మ బలిదానం చూసిన తర్వాత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ పేద ప్రజలు బాగుపడతారని చెప్పి తెలంగాణ ఇస్తే ఆ కుటుంబానికి పదవులు వచ్చింది తప్ప తెలంగాణ ప్రజలకు కనీసం తెల్ల కార్డు రాలే, సన్న బియ్యం రాలే. ఇలా సన్న బియ్యం వచ్చినాయి, తెల్ల కార్డు వచ్చినాయి, 5 లక్షల ఇందిరమ్మలు వచ్చినాయి, బస్ ఎక్కితే టికెట్ లేదు, పేదవాడి ఇళ్లలో ఉంటే కరెంటు బిల్లు లేదు, ఇంకా చాలా చేసేది ఉంది. మేము జాతిపిత అని ఇలా నా చరిత్రలో నా పుస్తకంలో చరిత్ర పుస్తకంలో తెలంగాణ చరిత్రలో నా పేరు కూడా ఉన్నది. నేను ఎప్పుడు జాతిపిత అని చెప్పుకోలేదే. నేను ఎప్పుడు మంత్రి పదవి తెలంగాణ డిక్లేర్ అయినాక మళ్ళీ తీసుకోమంటే నేను మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంత్రిని అవుతా అని చెప్పిన మంత్రిని అయింది. మళ్ళీ తెలంగాణలో అందరు తెలంగాణ కొట్లాడినారంటే 1100 మంది అమరులు త్యాగ బలిదానాలు చేసుకుని మాంసం ముద్దలా మారిపోయిన శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వాళ్ళు జాతిపితలు. కేసీఆర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి జాతిపితలు కాదు. సకల జనుల సమ్మె చేసిన లక్షల మంది ఉద్యోగులు, కుల మతాలకు అతీతంగా సాకలు వాళ్ళు బట్టలు ఉతుకోలే, ఇస్త్రీ చేయలేదు, మంగళ వాళ్ళు కటింగ్ షాపులు బంద్ చేసిండ్రు, ఉద్యోగం బంద్ చేసిండ్రు, కిరణ్ ఉద్యోగాలు తీసేస్తారంటే భయపడలే. లక్షల మంది 4 కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణ దేవత అంటే ఒప్పుకుంటారు కానీ కేసీఆర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపితలు అంటే ప్రజలు ఒప్పుకోరు. రైట్, చూడొచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత బస్తీలో ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్న మొత్తం కూడా అంతా గతంలో తొలిసారిగా కూడా కార్పొరేషన్ ఏర్పడింది. మొత్తం 48 డివిజన్లో 48 డివిజన్లు కూడా గెలిపిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికి వారే జాతిపితలు అనుకుంటే కుదరదు. ఆ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా ఆ జాతిపితలే అని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.